బీరకాయ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కర్రీ చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. చాలామందికి ఇష్టం ఉండదు అనుకుంటా, బీరకాయ అంటే పచ్చిమ కూర అనుకుంటారు. అలా ఏమీ కాదండి. బీరకాయను కూడా చక్కగా రుచిగా కొంచెం మసాలాతో కొంచెం స్పైసీగా బీరకాయని వండుకోవచ్చు. మీరు కూడా బీరకాయ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీంట్లో అయితే ఆయిల్ పోస్తున్నాను. దీంట్లో మనం తాలింపు వేద్దాం. వెల్లుల్లిపాయ వేస్తున్నా, తర్వాత 2 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, టేబుల్ స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేద్దాం. అలాగే 2 పచ్చిమిర్చి, స్పైసీనెస్ ఎక్కువగానే యాడ్ చేస్తుంటా. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇది 1 స్పూను సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. అంటే బీరకాయ మసాలా కర్రీ కదా. 2 టమాటాలు, అందుకే చిన్న చిన్నవి, అందుకని 2 తీసుకున్నా. ఇప్పుడు టమాటాస్ బాగా కుక్ అయిపోయినాయి. నైట్ అంతా నానబెట్టాను. ఈ శనగపప్పును అయితే ఇందులో వేసేస్తున్నా. 1 మినిట్ మాత్రమే దీన్ని ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేసి వెంటనే దీంట్లో బీరకాయలు వేసేద్దాం. ఇలా కలిపేసుకుని మూత అయితే పెట్టేద్దాం. కొద్దిసేపు ఇలా ఉంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. 5 మినిట్స్ అయితే అయ్యింది. అలా సిమ్లో ఉంచేసరికి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కూరలో మనం కారం వేద్దాం. వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను. అలాగే జీలకర్ర, ధనియాల పొడి. ఈ కర్రీలో అయితే ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి ఇలా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ అలా కుక్ చేసి చివరిగా కొత్తిమీర వేసి అయితే గార్నిష్ చేసా. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇది పచ్చం కూర అని.